ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి బైడెన్కి ఇప్పుడు ఎదురు కాబోతుంది. ఏంటంటే బైడెన్ ఉండగా సౌదీ అరేబియా అన్నటువంటిది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఎందుకని? బైడెన్ వ్యవహార శైలి ఏదైతే వాళ్ళ ఎలక్షన్లోనే సౌదీ అరేబియాని ఇబ్బంది పెడతానంటో ఆ తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి తీరు అన్నది అందరికీ ఆయనకి ఆగ్రహానికి కారణమైంది. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా మహమ్మద్ బిన్ సల్మాన్ వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కథ మారుతోంది. సౌదీ అరేబియా ఇప్పుడు కొత్త అడుగులు వేయబోతోంది. అమెరికాతో స్నేహం దిశగానే అడుగులు వేస్తుంది. ఎందుకంటే ట్రంప్ వాస్తవంగా ఇజ్రాయెల్కి అరబ్ దేశాలకి మధ్యన ఉన్నటువంటి విభజన రేఖని దూరం చేసిన వాడు ట్రంప్. వాళ్ళిద్దరి మధ్యన సమావేశం ఏర్పాటు చేయించిన వాడు ట్రంప్. 70-80 ఏళ్ల నుండి వాళ్ళ మధ్యన ఉన్నటువంటి శత్రుత్వాన్ని దూరం చేసి అరబ్ దేశాలతో స్నేహం చేయించడం ద్వారా అరబ్ దేశాలకేమో వ్యాపార వాణిజ్యాలు పరిశ్రమలు పెట్టేటటువంటి వాళ్ళు కావాలి, నడిపించేటటువంటి వాళ్ళు కావాలి, పెట్టుబడులు కావాలి. అదే సందర్భంలో ఇజ్రాయెల్ లాంటి వాళ్ళకేమో పెట్టుబడులు పెట్టడానికి ప్లేస్ కావాలి. అట్లాంటిది మంచి ఆర్గనైజేషనల్ ఉండాలి, నాన్ కరప్టెడ్ ఉండాలి. అట్లాంటి అవకాశం ఉన్నటువంటి అరబ్ దేశాల మీద వాళ్ళకు కూడా ఇంట్రెస్టే. ఈ నేపథ్యంలో ఇప్పుడు కీలకమైనటువంటి అడుగు సౌదీ అరేబియా అమెరికా ఎలక్షన్స్ లోపే ఇజ్రాయెల్తో వాస్తవంగా ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్తో వార్ చేస్తుందని ఆగకుండా తన పని తను చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా నిర్ణయం తీసుకుంటున్నారు. అత్యంత ముఖ్యమైనటువంటి కాన్సెప్టు సౌదీ అరేబియా ఇజ్రాయెల్ మధ్యన ఒప్పందం కుదిరే అవకాశం కనబడుతోంది.